ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏమిటంటే కనుక, తప్పు చేస్తున్నావు బిడ్డ. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పటికీ కూడా వినకపోతే ప్రమాదంలో పడతావు. నీ కలను అడ్డగిస్తున్న ముప్పు ఇదే. వెంటనే తెలుసుకోమ్మా అని బాబాగారు మనకు ఒక తెలియని సందేశాన్ని అందిస్తున్నారు. ఆయన మనకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు ఈ సందేశం అర్థం కావడం లేదా? లేక నీ యొక్క మొండి పట్టుదలను మార్చుకోలేకపోతున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందేశం నువ్వు తెలుసుకోకపోతే నీ కల అనేది అడుగడుగు ఆలస్యం అవుతుంది తప్పితే ఆ కల తీరే గడియ అనేది నీ జీవితంలో రాదు. ఎందుకంటే నీ కలను అడ్డగిస్తున్న ముప్పు ఇదే కనుక. బిడ్డా, ఇప్పుడు నేను చెప్పే 9 విషయాలలో జాగ్రత్తగా ఈ రోజు నుంచి నీ జీవితంలో అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి. అసలు ఈ 9 విషయాలు నేను ఎందుకు తెలుసుకోవాలి బాబా? దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమిటి బాబా అని నీవు నన్ను అడగవచ్చు. బిడ్డా, ఈ 9 విషయాలు తెలియకముందు నీ జీవితం ఎలా ఉంది? ఈ 9 విషయాలు తెలిసిన తర్వాత నీ జీవితంలో ఎంతటి గొప్ప మార్పు అనేది వస్తుంది. ప్రతిదీ కూడా ఈ క్షణం నుంచే అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక గుర్తింపు రావాలి, ఒక విలువ పెరగాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, నేను కన్న కలలన్నీ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ అనేది ఎందరిలో కొందరికి మాత్రమే తీరుతుంది. ఆ కొందరిలో నువ్వు కూడా ఒకరు కావాలి అంటే ఈ జీవిత సత్యాలను నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ. ఎక్కడికి వెళ్ళినా కూడా నీ యొక్క పేదరికాన్ని చూసి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పి ఎంతోమంది నిన్ను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కూడా నిన్ను చూడలేక ఓర్వలేక నీ మీద పడి ఏడుస్తూ బ్రతికేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా నీ జీవితాలలో జరుగుతూ ఉంటే మనశ్శాంతి నీకు దూరమైతే ఈ 9 విషయాలు తప్పకుండా తెలుసుకొని తీరాలి బిడ్డ. అందులో మొదటిది, నీవు ఉన్నా లేకపోయినా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడాలి అంటే జనాల మధ్యలో నీవు లేకపోయినా నీ గురించి మాట్లాడుకునేలా చేయాలి. నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క తెలివితేటలని అడుగడుగునా ప్రశంసించేలా చేసుకోవాలి. దీన్నే రెప్యుటేషన్ అంటారు. ఈ విధంగా జనాల మధ్యలో ఉన్నా లేకున్నా కూడా ఆ రెప్యుటేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఏర్పరచుకుంటావో జీవితంలో నీవు సగం గెలిచినట్లే అని తెలుసుకో. రెండవది, ఎవరితోనైనా నీకు గొడవలని వచ్చినప్పుడు వారితో నువ్వు చాలా ప్రశాంతంగా, అంటే చాలా కూల్గా, రిలాక్స్గా వాదించడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటి వారి ద్వారా నువ్వు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు జీవితంలో బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఎవరైతే ఎక్కువ ఓర్పుని, సహనాన్ని కోల్పోతూ ఉంటారో వారే తర్వాత ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. ఆ ఓర్పుని, సహనాన్ని కోల్పోయినప్పుడు విపరీతమైన కోపంతో వారు ఊగిపోతూ ఉంటారు. రేపు ఆ కోపం వల్ల వారి నోటి నుంచి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియనన్ని మాటలు అనేసి తరువాత నేనేనా ఇలా మాట్లాడింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముఖం చూసినప్పుడు సిగ్గుతో వారి యొక్క ఇది ఏమైతే ఉంటుందో, ఆ విలువ ఏమైతే ఉంటుందో అది నా యొక్క మాటల ద్వారా నేనే చేజార్చుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటారు. కనుక ఎదుటి వారితో ప్రశాంతంగా వాదించడం మొదలు పెడితే
వారికంటే విలువైన వారు, వారికంటే తెలివైన వారు మరొకరు ఉండరు అని గుర్తుంచుకో బిడ్డా. ఇక మూడవది ఏమిటంటే, ఎదుటి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ యొక్క మాట తీరు అనేది చాలా మంచిగా ఉండాలి. నీవు ఉన్నా లేకపోయినా కానీ తను ఉంటే ఈ సమయానికి నాకు ఒక మంచి సలహా చెప్పుండేది, నా యొక్క బాధని అర్థం చేసుకొని వెంటనే ఓదార్పునిచ్చేది అనేటువంటి ఒక మంచి పేరు అనేది నువ్వు తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవాలి అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ వారు చెప్పే మాటలు వినడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే నీకు ఆ మంచి పేరు వస్తుంది అని గుర్తుంచుకో. ఇక నాలుగవది ఏమిటంటే కనుక, నీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్న పని ఏదైనా కానీ ఆ పనిలో నువ్వే ఒక మాస్టర్వి అయి ఉండాలి. ఆ యొక్క పని గుర్తొస్తే చాలు, అసలు నిన్ను మించిన వ్యక్తి ఇంకొకరు లేరు అని ఎదుటివారు చెప్పుకునేలా చూడాలి. ఆ పని దగ్గర వారికి నీతో అవసరపడితే వెంటనే వాళ్ళు నిన్నే పిలిచేలా చూడాలి. అది చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నువ్వే తోపవ్వాలి అని గుర్తుంచుకో. ఇక తర్వాతది ఏమిటంటే ఐదవది, ఇది చాలా చాలా ముఖ్యమైనది. అడగకుండా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా నీ యొక్క ఉచిత సలహాలను ఇవ్వద్దు. ఇప్పటికే ఇలా ఎన్నోసార్లు ఇచ్చి పక్కకు వచ్చి నాలుక కొరుక్కున్న రోజులు నీ జీవితంలో చాలా ఉన్నాయి. గబక్కుని ఇలా చెప్పేసానే, ఆ టైంలో ఆ సలహా ఇవ్వకుండా ఉండింటే బాగుండు అనేటువంటి పరిస్థితులు అనేటివి నీ జీవితంలో చాలా జరిగే ఉంటాయి. కనుక ఎవరైనా నీ దగ్గరికి వచ్చి సలహా అడిగితే మాత్రమే సలహా ఇవ్వాలి. అంతేకాని అడగకుండా ఎప్పుడు కూడా ఒకరికి సలహాలు ఇవ్వవద్దు. ఇలా ఇవ్వడం వల్ల ఆ సలహా పనిచేస్తే ఓకే, చెయ్యకపోతే వీడిచ్చిన సలహా వల్లే నేను నష్టపోయాను, ఆ రోజు అతని మాట నేను వినకపోయి ఉంటే బాగుండేది అని నీ యొక్క మాటని భవిష్యత్తులో వారు ఎప్పుడు కూడా వినకపోవచ్చు. అడిగి తీసుకునే సలహాకి విలువ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకో. ఇక ఆరవది ఏమిటంటే కనుక, బిడ్డ, ఎప్పుడైనా కానీ నీ యొక్క సొంత నిర్ణయాల మీదనే నీవు ఆధారపడి బ్రతకాలి. ఒకరి చేతుల్లో నీవు కీలుబొమ్మవి ఎప్పుడూ కాకూడదు. ఒకరు ఆడించినట్లు నువ్వు ఎప్పుడూ కూడా ఆడవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే కెరీర్లో కష్టపడుతూ ఉంటారు. కనుక జీవితంలో నీవు ఏదైనా సాధించినప్పుడు, ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు ఆ రెండింటిని చూసి ఎప్పుడైనా జనం నీ చుట్టూరునే తిరుగుతారు. కనుక ఆ రెండింటిని సాధించడం కోసమే నీ యొక్క ఫోకస్ ఉండాలి తప్పితే ఎదుటివారి చేతుల్లో కీలుబొమ్మవి మాత్రం అవ్వద్దు. దీనివల్ల నీ విలువ చాలా పడిపోతుంది అని గుర్తుంచుకో. ఇక ఏడవది ఏమిటంటే కనుక, బిడ్డ, ఎప్పుడైనా కానీ అవసరానికి మించిన ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండవద్దు, కూర్చోవద్దు. నేను ఖాళీగా ఉన్నాను కదా, కొంచెం సేపు వీరి దగ్గర కూర్చుంటే నాకు టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి నీ మనసులో నువ్వు సజావుగానే ఆలోచించుకోవచ్చు. కానీ ఎదుటివారు నిన్ను ఎలా చూస్తారు అంటే, బేకారు ముచ్చట్లు వేసుకోవడం కోసం, సోది వాగడం కోసం, పని పాట లేక ఎప్పుడు వచ్చి నా దగ్గర వచ్చి ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటుంది. దీనివల్ల నేను కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఎదుటివారు నీ గురించి అనుకొని నిన్ను తక్కువగా చేసి చూసే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఎవరి దగ్గరైనా సరే అవసరానికి మించిన ఎక్కువసేపు ఉండకూడదు అని గుర్తుంచుకో. ఇక ఎనిమిదవది ఏమిటంటే,
నీ యొక్క ముఖ్యమైన ఉద్దేశాలను ఎవ్వరికీ కూడా తెలియకుండా దాచుకోవాలి. ఎందుకంటే ఏదైనా నీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని ముందుగానే 10 మందికి చెప్పడం వల్ల నీ యొక్క ఆలోచనను వారు ఉపయోగించుకొని వారు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు. అలా వెళ్తే ఓకే, నిన్ను మంచిగానే అనుకుంటారు. ఒకవేళ ఆ ఆలోచన విఫలమయ్యి వారికి ఏదైనా నష్టం వచ్చినప్పుడు వారు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. నీవు ఆలోచనని నీ జీవితంలో అమలు చేసుకొని అందులో నువ్వు కింద పడినప్పుడు నిన్ను ఎగతాళిగా జ్ఞానంగా మాట్లాడుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక నీ యొక్క ఆలోచనలు అనేటివి నీ దగ్గరే ఉంచుకోవాలి. వాటిని అమలు చేయాలా లేదా అమలు చేయకుండా ఆపాలా అనేది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక తీసుకునే నిర్ణయాన్ని ఏవైనా సరే ఎదుటివారికి చెప్పకుండా నీ సొంత నిర్ణయాలను నీ దగ్గరే ఉంచుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే నిన్ను కోతల రాయుడు అని చెప్పి ఎక్స్ట్రాలు చేసేవారు అని చెప్పి అతిగా మాట్లాడేవారు అని చెప్పి నిన్ను ఎగతాళిగా చెప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి బిడ్డ. ఇక 9వది ఏమిటంటే కనుక జనాలు ఏది అడిగినా కానీ సరే సరే అని చెప్పుకుంటూ ఉంటే కనుక జీవితంలో అందరూ నిన్ను ఉపయోగించుకోవడానికి చూస్తారు. కనుక జనాలు ఏమడిగినా కానీ ఓ సరే అని మాత్రం చెప్పొద్దు. చేతగాని పనులకు, నీవు చెయ్యలేని పనులకు ప్రామిసులు చెయ్యడం, వారికి హామీలు ఇవ్వడం, వారి మధ్యన నువ్వు ఒక ఆట బొమ్మలా ఉండడం అనేది నీ జీవితంలో అసలు చెయ్యవద్దు. ఎందుకంటే జనాలు ఏది అడుగుతున్నా కానీ నువ్వు ఓకే అనడం వల్ల వారి యొక్క పనులను కూడా నీ చేత్తో తెలివిగా చేయించుకొని నిన్ను ఒక పనివాడిలాగా, ఒక పనిదానిలాగా వాడుకొని వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఉన్నవారు అందరూ కూడా అవసరం ఉన్నంత వరకే అమ్మ అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటున్నారు. అలాగా సొంత వాళ్ళ విషయాల్లోనే జరుగుతుంది కదా తల్లి. ఇకపై బయట వారి విషయంలో నువ్వు చెప్పాలా నేను చెప్పాలా అన్నట్లుగా ఉంటుంది. కనుక ఏది మంచి ఏది చెడు అని చెప్పి అర్థం చేసుకొని జీవితంలో ముందడుగు వెయ్యి బిడ్డ. ఇటువంటి విషయాలు నీకు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను. కానీ మళ్ళీ మళ్ళీ ఎదుటివారి కింద దిగజారుతున్నావు. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అణుచుకోకుండా ముందే నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు. ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ని నువ్వే ఏరి కోరి తెచ్చుకుంటున్నావు. ఎదుటివారి చేతుల్లో పిచ్చిదానిలాగా ఒక ఆట బొమ్మలాగా మారిపోతున్నావు. ఇదంతా కూడా నీ మంచితనం అనుకోవాలా లేదా నీ యొక్క అమాయకత్వం అనుకోవాలా? నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువని నువ్వు ఏర్పరచుకున్నప్పుడే కదా తల్లి నీ యొక్క కోరికలు నెరవేరడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎప్పటికైనా కానీ నీ కలలను అడ్డగిస్తున్న ఈ ముప్పులను వెంటనే దూరం పెట్టి నేను ఎలా చెప్పానో అలానే నీ జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యి. అంతా కూడా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఈ చక్కని సందేశాన్ని అందించారు. బాబాగారు అందించిన ఈ సందేశం బాబాగారు మనకు తండ్రి స్థానంలో ఉండి చెప్పారు. కనుక వీటిని నిర్లక్ష్యం చేయకుండా ఈ 9 విషయాలు గుర్తుంచుకోండి. అందరిలో గుర్తింపును తెచ్చుకోండి. సాయిబాబా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందివ్వడానికి మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం
ఏమి అని బాబాగారి మాటల ద్వారానే విందాము. తల్లి, తెలిసే ఈ వ్యక్తిని నమ్మావు. నీ కర్మకు కారణం నువ్వే. వెంటనే ఇలా చెయ్యి. అలా చేసి ఆ కర్మ నుంచి బయటపడు. నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది ఒకసారి వినమ్మా అని బాబాగారు సందేశంతో వచ్చారు. తల్లి, తెలిసే నీవు ఎందుకు ఈ వ్యక్తిని నమ్ముతున్నావు? నీకు ముందే చెప్పాను. ఎవరినైతే నీవు గుడ్డిగా నమ్ముతున్నావో ఆ మనిషే నీకు మోసం చేయాలని అనుకుంటున్నాడు. ఎవరి దగ్గర నీవు మోసపోకుండా ఉండాలంటే మొదటగా నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి. అలా బలంగా మార్చుకోవడానికి నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ విషయాలను కనుక నీవు ఒక్కసారి తెలుసుకున్నావు అంటే నీకు నువ్వు చాలా బలంగా మారతావు. మానసికంగా, శారీరకంగా నిన్ను నీవు ఎప్పుడైతే బలంగా మార్చుకోగలుగుతావో అప్పుడే ఏ కష్టం కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎవ్వరూ నిన్ను మోసం చేయలేరు. మొదటిగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నీవు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి, ఎందుకు నీవు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఇలా నీవు ఆలోచించుకోవడానికి కారణం ఏమిటి? ఇలా నీవు ఆలోచించుకోవటం వల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక చెట్టు చాలా పచ్చగా నిగనిగలాడుతూ చాలా ఆరోగ్యంగా ఉంది. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఆ చెట్టుకున్న ఆకులనేవి రాలి కింద పడిపోతూ ఉంటాయి. ఆ చెట్టు నుంచి ఆకులు అనేటివి వేరవుతున్నప్పుడు చాలా సంతోషంగా గాలికి అటు ఇటు కదులుతూ ఆనందంగా ఆ ఆకులు కిందకి రాలడం మనం చూస్తాము. అటువంటిది ఆ ఆకు చెట్టు నుంచి నేను దూరం అవుతున్నానే అని చెప్పి ఏ రోజు కూడా బాధపడదు. పైగా సంతోషంగా చెట్టు నుంచి రాలి కింద పడిపోతుంది. అటువంటి ఆకుకే అంత మనోధైర్యం ఉన్నప్పుడు నీవు ఎంత మనోధైర్యంతో ఉండాలి? ఎందుకంటే ఈ భూమి మీద జంతువులు, వృక్షాలు వీటన్నిటికీ కూడా అన్నిటికంటే ఎక్కువగా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది కదా తల్లి. బిడ్డ, ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక గురువు, ఒక వేటగాడు. అయితే వేటగాడికి ఎవరో దగ్గరి నుండి బాణం అనేది తగులుతుంది. అయితే ఆ బాణం తగిలినప్పుడు ఆ బాణం అనేది అతని శరీరంలోనికి చొచ్చుకొని పోతుంది. అప్పుడు ఆ వేటగాడు కూర్చొని ఏమని ఆలోచిస్తాడు అంటే, ఈ బాణం నాకు ఎవరు వేశారు? ఈ బాణం దేని పెట్టి తయారు చేశారు? ఇది ఇంత బలంగా ఇంత వేగంగా రావడానికి ఎంత కష్టపడ్డారో వారు అని చెప్పి ఆ బాణం గురించి, వేసిన వారి గురించి అనవసరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు అదే సమయానికి అటుగా గురువు వచ్చి, నాయనా, నీ శరీరంలోకి బాణం గుచ్చుకుపోయింది కదా, కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నీవు చేసే ఆలోచన ఉత్తమమైనది కాదు. వెంటనే ఆ బాణాన్ని తీసి నీవు ప్రథమ చికిత్స చేసుకోవాలి అని చెప్పి సలహా ఇస్తాడు. అంటే ఈ చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ వేటగాడు ఎవరు వేశారు, బాణం ఎంత పదునైంది అని ఆలోచించడం కంటే కూడా ఆ బాణం అనేది నాకు గుచ్చుకుంది, దీన్ని వెంటనే తీసివేసి నేను నా శరీరాన్ని రక్షించుకోవాలి అని ఆలోచించినట్లయితే చాలా బాగుండేది. అలాగే నీ జీవితంలో కూడా నీవు చేయాల్సిన ఆలోచన కంటే అనవసరమైనటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తున్నావు. కాబట్టే గురువుగా నేను నిన్ను ఇలా చేయడం తప్పు అని మందలిస్తున్నాను. బిడ్డ, ఇక నీకు ఇంకొక చిన్న కథ చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒక గురువు గారు 11 మంది శిశువులు ఉంటారు. అయితే గురువుగారు ఒకరోజు ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగా శిష్యుడు వెంటనే తలుపు తీస్తాడు. కానీ గురువుగారు తలుపుని తట్టలేదు, తలుపు తీయమని అడగనూ లేదు.
కానీ వెంటనే అతను రావడానికి ముందుగానే గమనించిన ఆ శిష్యుడు తలుపు తీస్తాడు. రెండవ రోజు అలాగే చేస్తాడు. మూడవ రోజు కూడా అలాగే చేస్తాడు. ఇక గురువు గారికి అనుమానం వస్తుంది. నాయనా, నేను రావడం అనేది నీకు తెలియదు. నేను తలుపును తట్టడం లేదు, నిన్ను పిలవనూ లేదు. అయినా కూడా నేను వచ్చే సమయానికి సరిగ్గా నువ్వు తలుపును ఎలా తీస్తున్నావు అని చెప్పి ఆ గురువు శిష్యుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఏమని సమాధానం చెప్తాడు అంటే, గురువుగారు, మీరు ఆశ్రమంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి కూడా మీరు అందరి మీద పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వస్తారు. మీకు ఆ యొక్క అరుపుల ద్వారా మీరు వచ్చారు అని మా శిష్యులందరికీ కూడా ముందుగానే తెలుస్తుంది. కనుక మీ చేత నేను అర్పించుకోవడం ఇష్టం లేక ముందుగానే తలుపు తీస్తాను అని చెప్పగా గురువుగారు సిగ్గుతో తలదించుకుంటాడు. ఎందుకంటే అందరికీ కూడా మంచిని బోధించే గురువు స్థానంలో ఉన్న నేను ఇంత కోపావేశాలతో ఈ యొక్క గురువుల శాలలో ఉంటున్నానా? ఇది సరైన పద్ధతేనా అని చెప్పి తన యొక్క కోపాన్ని గురించి ఆలోచించుకొని సిగ్గుతోటి తలదించుకొని ఇక ఎప్పుడు కూడా కోపం నా జీవితంలోకి రానివ్వకూడదు అని చెప్పి ఆలోచించుకొని ఆ రోజు నుంచి కోపాన్ని వదిలిపెట్టి అందరితో కూడా ప్రేమగా, సామరస్యంగా, స్నేహంగా ఉండడం మొదలు పెడతాడు. అలాగే బిడ్డ, నీ జీవితంలో కూడా కోపం అనేది ఎన్ని నష్టాలకు దారితీస్తుందో ఆలోచించుకున్నావా? నీవు ఎవరి మీద అయితే కోపాన్ని చూపించాలో వారి మీద చూపించడానికి మనస్సులో జంకుతూ ఉంటావు. కానీ ఆ కోపాన్ని అంతటి కూడా అనవసరమైన వాళ్ళ మీద, నీకు ఇష్టమైన వాళ్ళ మీద చూపించి వారి మనసును నొప్పించి బాధ పెడుతూ ఉంటున్నావు. వీటి వల్ల నీకు మనశ్శాంతి లేక ప్రతి నిమిషాన్ని కూడా బాధతో, కన్నీటితో గడుపుతున్నావు. ఒక్కసారి నీ యొక్క కోపాన్ని విడిచి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపడం మొదలుపెట్టు. అంతా కూడా సర్దుకుంటుంది. ఉన్నది ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఎందుకు కోపాలు, ఎందుకు ఆవేశాలు? నా బిడ్డ శాంతంగా, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే నీకు ఈ చిన్న కథను వివరించి చెప్పాను. నీకంటూ కొన్ని విలువలు ఉంటాయి, ప్రత్యేకతలు ఉంటాయి. నీ యొక్క అనవసరమైన శ్రవను కోపాల మీద, ఆవేశాల మీద ఉపయోగించకుండా నీకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించుకుంటే జీవితాంతం నీవు ఒక స్థాయిలో నిలబడగలుగుతావు అని గుర్తుంచుకో. లేదంటే నీవు ఈ కోప ఆవేశాలతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. అది మనకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఇప్పటికైనా నీవు ఆ కోపాన్ని, ఆవేశాన్ని, నీలో స్వార్థాన్ని అన్నిటినీ తీసివేసి నిన్ను నీవు మలుచుకో. నీ లక్ష్యాన్ని సాధించు. అప్పుడే నీకు గౌరవం లభిస్తుంది అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.